నేనేమైనా పిచ్చోడు అనుకుంటావా? ఎంత దుర్గాది మనుషులు అనుకుంటావా? నువ్వు ఏమనుకున్నా సరే, ఎంత ఆశించుకున్నా సరే, నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఆల్రెడీ తప్పు జరిగిపోయింది చంద్ర. ఇంకో తప్పు జరగనివ్వను. నిన్ను మీ తాతయ్య దగ్గర చేర్చే వరకు నువ్వెక్కడే ఉండాలి. అర్థమైందా? కడుక్కోరా వెధవా. గేదెకు తొండం పెడితే ఏనుగవుతుందా సార్? ఎందుకు అవుతుందిరా స్టూపిడ్? గాడిద కళ్ళం వేస్తే గుర్రం అవుతుందా సార్? ఎలాగవుతుందిరా ఎదవా? పిల్లికి పసుపు రంగు రాస్తే పులి అవుతుందా సార్? ఎందుకు అవుతుందిరా యూస్లెస్? అయితే మీకు ఈ పెట్టుడు మిసాలు ఎందుకు సార్? యా ఎదవా ఎటకారం రా నీకు. ఓహో ఏంటో. దుర్గాదేవి గారు రా. వీళ్ళిద్దరు దొరకలేదని తెలిస్తే చంపేస్తారేమో మనల్ని. ఒరే ఇది పట్టు. అమ్మగారు, హరి చందన దొరికారు అమ్మగారు. ఎప్పుడు? నువ్వు నోరు మూసుకో. కష్టపడి వాళ్ళని పట్టుకున్నాను అమ్మగారు. ఎక్కడ? నువ్వు నోరు మూసుకో. వాళ్ళిద్దరిని చెట్టు కట్టేసి మా హెడ్ కానిస్టేబుల్ డి మోహన్ కప్ చెప్పి నేను బయటకు వెళ్ళాను అమ్మగారు. అయితే ఆ హరిగాడు ఇచ్చిన డబ్బులు కాసిపడి ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని విడిచిపెట్టేశారు అమ్మగారు. ఏంటి అమ్మగారు, వాడిని బొట్టు పెట్టకుండానే చంపేస్తారా? మీ ఇష్టం అమ్మగారు. సారు నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, నన్ను ఎట్లయినా కాపాడు సారు. ఫోన్ చేసింది దుర్గాదేవి గారు ఎవరు సార్? మా ఆవిడ. మీ ఆవిడ? మీ ఆవిడ గారా? ఇంకెప్పుడు నా మీద జోకి రాయదావు. ఏంట్రా బాబు వీళ్ళు? మామగారు అసలు దొరకలేదు. వీళ్ళు వాడి ఫ్రెండ్స్, వీళ్ళకంతా తెలుసు. నమస్కారం అండి. మమ్మల్ని వదిలిపెట్టండి సార్. వీడు వేటి ఎక్కువ పారిపోలేడు. వీడు పరిగెత్తనని దేవుడికి మొక్కున్నాడండి. వీడికి పరిగెత్తాలనే ఐడియా కూడా లేదండి. పోనీ మెళ్ళ మీద చేతులున్నది ఇవ్వనండి. మీరు మా గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని మా డౌట్. అయితే నిజం చెప్పండి. చెప్పకపోతే అండి సమాధులు కడతాం. చెబితే అండి టికెట్లు వేస్తాం. పైకా అండి? రైలు. అయితే నిజం చెప్పేద్దాంరా. బాగా చెప్పావురా. చంద్ర, దుర్గాదేవికి మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది. ఖచ్చితంగా తన మనుషుల్ని మళ్ళీ పంపిస్తుంది. మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వాళ్ళు వచ్చేటప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద.
చంద్ర help me, చంద్ర. చేయవు. తాతయ్య పేరు చెప్తే నమ్మేస్తాననుకున్నావా? నీ నుంచి తప్పించుకోవటానికి నిన్ను నమ్మినట్టు నటించాను. జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు. ఇది నీకు దేవుడు వేసిన శిక్ష. ఒక ఫోన్ చేసుకోవచ్చు. చేసుకోండి అమ్మా. చందన చందన మావయ్య, అరెక్కడమ్మా? ఇంకా అతని గురించి ఎందుకు మావయ్య? నన్ను మోసం చేశాడు. పద తాతయ్య దగ్గరికి వెళ్దాం. మోసం చేసింది అతను కాదమ్మా, మోసపోయింది నువ్వు. హరి కనిపించలేదమ్మా? కనిపించలేదు మావయ్య. అక్కడ లేడు. లేడా? మావయ్య, ఆ రోజు నా కళ్ళ ముందే అమ్మా నాన్న చనిపోతే నేను ఎందుకు బతికానా అనుకున్నాను. కానీ బతికింది ఈ పాపం చేయడానికి అని ఇప్పుడు అనిపిస్తోంది. మావయ్య, అది ఎక్కడున్నాడో తీసుకెళ్ళు. అతన్ని చూడాలి. మావయ్య, ప్లీజ్ ప్లీజ్ మావయ్య. మేడం చూడమ్మా, హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మామయ్యని కాదు, నన్ను. హరి లోపల ఉన్నాడు, వెళ్ళు. వెళ్ళండి. ఒరే హరి, ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇప్పటికైనా మీ పెదనన్న మాట వినరా? పార్వతి, అదేంటండి ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు? అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి. తెలుసు డాక్టర్, అందుకే ఫిలప్ చేస్తున్నాను. కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నాం. చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆర్ యు ఆల్ రైట్? మీరు సరదాగా చెప్తున్నారు కదా. దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషో చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం